ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తెలియకుండా కొత్త ప్రాజెక్ట్ ఏం లాంచ్ చేస్తున్నారు? మేడం, ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవబోతున్నారు. ఎథనిక్ క్లాత్ వేర్ ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నారు. నిజంగానా? నాకు ఈ విషయమే తెలీదు. అదేంటి మేడం, మీకు తెలియకుండా విహారీ సార్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని లాంచ్ చేస్తున్నారా? ఇంతకీ టీం ఎవరు? ప్రాజెక్ట్ ని లీడ్ చేస్తుంది ఎవరు? ఇంకెవరు మేడం, ఆ లక్ష్మి. ఇన్ఫాక్ట్ నేను ఆ ప్రాజెక్ట్లోనే ఉన్నాను మేడం. అయితే ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇస్తూ ఉండు. అలాగే మేడం. నా ప్రమేయం లేకుండా, అసలు నాకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా నా కంపెనీ అని భుజాన వేసుకుని డెవలప్ చేసిన బిజినెస్ లో నా పర్మిషన్ లేకుండా విహారీ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాడు. ప్రాజెక్ట్ కి లీడ్ గా లక్ష్మిని పెట్టాడు. అంటే నేను కూరలో కరివేపాకులా కనిపిస్తున్నానా? తీసి పక్కన పరేయడానికి? ఆ లక్ష్మిని ఎందుకంత భుజాన్ని ఎత్తుకుని ఊరేగుతున్నాడు? మొన్నే దాన్ని చంపేసుంటే దరిద్రం వదిలిపోయేది. త్రుటిలో తప్పించుకుంది. దాన్ని విహారిని వదలను. ఎలా ఈ విషయం తేల్చుకోవాలో నాకు తెలుసు. హాయ్ సార్. హాయ్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, అమ్మా, అత్తయ్య, అమ్మా, సహస్రా. ఏంటి నాన్న, ఎవరి అమ్మాయి? మా ఆఫీస్ స్టాఫ్ అమ్మా. ఏంటి విహారీ పిలిచావు? నేను మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూసా? ఏంటి బావాది? మీ అందరికీ లాస్ట్ టైం చెప్పాను కదా, మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తున్నానని. అవును, చెప్పావు. అందులో భాగంగా మనం ఒక కొత్త ప్రాజెక్ట్ని ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం. అలానే ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి మనం అడుగు వేయబోతున్నాం. కంగ్రాచులేషన్స్ బావా. కంగ్రాట్స్ నాకు కాదు, లక్ష్మికి చెప్పు. లక్ష్మిక, దానికెందుకు కంగ్రాట్స్ చెప్పాలి? కంపెనీ మనది, ఐడియా నీది. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసింది నువ్వు. దానికి కంగ్రాట్స్ ఎందుకు చెప్పాలి? అత్తయ్య, మీరన్నట్టు కంపెనీ మాత్రం మనదే అండ్ బిజినెస్ చేసేది మనమే. బట్ నేనిచ్చిన ఈ ప్రాజెక్ట్ ఐడియా అది మాత్రం లక్ష్మిదే. అండ్ ఈ ఫ్యాషన్ ప్రోడక్ట్ ఐడియా కూడా మొత్తం లక్ష్మిదే. ఈ ప్రాజెక్ట్ కోసం తను చాలా అనాలిసిస్ చేసింది. యాక్చువల్లీ మార్కెట్ మొత్తం కూడా రీసెర్చ్ చేసింది. తను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇవ్వడం వల్లే మనం అసలు ఈ ప్రాజెక్ట్ ఇంత త్వరగా మనం లాంచ్ చేయాలని డిసైడ్ అయిపోయాం. అమ్మా, రేపు ఈ ప్రోడక్ట్ లోగోని కూడా లాంచ్ చేస్తున్నాం. ఫారెన్ నుంచి ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ బిజినెస్ అగ్రిమెంట్ అయితే రేపు మన కంపెనీ ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్గా కూడా టాప్ 10 కంపెనీస్లో ఒకటవుతుంది. మంచి విషయం చెప్పావు నాన్న. లక్ష్మికి నీ కంపెనీలో జాబ్ ఇచ్చి జాయిన్ చేసుకోవాలనే నీ నిర్ణయం కరెక్టే విహారీ. తను నీ సక్సెస్ కి కారణం అవుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న. అత్తయ్య, లక్ష్మి వలన బావకి సక్సెస్ రావడం ఏంటి?
బావ తెలివితేటలతో రైట్ ప్లేస్లో రైట్ టైంలో రైట్ బిజినెస్ చేస్తుంటే విహారీ ఏదో చెప్తుంటే నీకు నువ్వుగా కథని అల్లేసుకుని విహారీ బిజినెస్ ని ఒంటి చేత్తో నిలబెడుతోంది ఆ లక్ష్మి అన్నట్టు బ్యాండ్ వాయిస్తున్నావు. పని వాళ్ళు పని చేస్తే ఎక్కువగా పొగడకూడదు, ఎత్తి నెత్తిన పెట్టుకోకూడదు. దాని వలన రేపు వాళ్ళకి కొమ్ములొచ్చి కమాండ్ చేయడం, డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అత్తయ్య, నేనేం లక్ష్మిని పొగడట్లేదు, వాస్తవం చెప్తున్నాను. తన కష్టాన్ని నేను గుర్తిస్తున్నాను. అత్తయ్య, ఇది తీసుకోండి, తీసుకో. అమ్మా లక్ష్మి, ఇట్రా. లక్ష్మి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ విహారీ గారు. లక్ష్మి, లక్ష్మి, బావా, చిన్న పనుంది, వస్తాను. లక్ష్మి, నిన్నెవరో తలుచుకున్నట్టున్నారు. తనని తలుచుకుంటుంది నేనే, కానీ అది ఎవ్వరికీ తెలీదు. దాన్నెవరు తలుచుకుంటారు? తలుచుకోవడానికి దానికంటూ ఎవరున్నారు? అనాథని తలుచుకునే సొంత వాళ్ళుంటారు. తనని తన భర్త ఏవైనా తలుచుకున్నాడేమో. లక్ష్మి, రేపు మన ప్రొడక్ట్ లాంచ్లో ప్రమోషన్స్ చేయాలి. అండ్ మన ప్రొడక్ట్ నేమ్ అండ్ బ్రాండ్ లోగోని కూడా మనమే డిజైన్ చేయాలి. కీప్ వర్కింగ్ ఆన్ దట్. అలాగే విహారీ గారు. సరే, నాకు చిన్న పని ఉంది, నేను చూసుకొని వస్తాను. నువ్వు కూడా తీసుకో, తీసుకో, థ్యాంక్ యూ సార్. పట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.